హలో ఆల్, వెల్కమ్ టు తేజ్లు కిచెన్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? ఇవాల్టి మన రెసిపీ మనకందరికీ ఎంతో ఇష్టమైన సాఫ్ట్ అండ్ టేస్టీ గులాబ్ జాములు అండి. గులాబ్ జాములు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అలాంటి గులాబ్ జాముల్ని పర్ఫెక్ట్గా, సాఫ్ట్గా, ఎటువంటి క్రాక్స్ లేకుండా ఎలా చేసుకోవాలో కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ తోటి ఈ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు తప్పకుండా చూడండి. ఇక్కడ నేను ఎంటీఆర్ వాళ్ళది గులాబ్ జామున్ మిక్స్ తీసుకుంటున్నానండి. ఇది టోటల్ 175 గ్రామ్స్ ఉంటుంది. ముందుగా ఒక బౌల్‌లో 2 కప్స్ గులాబ్ జామ్ మిక్స్‌ని తీసుకోండి. సేమ్ కప్‌తో హాఫ్ కప్ కాచి చల్లార్చిన పాలను తీసుకోవాలి. అంటే ఒక కప్పుకి పావు కప్ మాత్రమే మిల్క్ తీసుకోవాలండి. మిల్క్‌ని ఇలా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇదే మీ ఫస్ట్ టిప్ అండి. చపాతీ పిండిని కలిపినట్టు మాత్రం అస్సలు కలపకండి. ఓన్లీ ఫింగర్స్‌తోనే కలుపుకుంటూ ఒక ముద్దలాగా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. టిప్ నెంబర్ 2, ఇక్కడ మీరు మిల్క్‌కి బదులు వాటర్‌ని కూడా తీసుకోవచ్చండి. కాకపోతే మిల్క్‌తో గనుక అయితే ఇంకొంచెం మెత్తగా వస్తాయి. ఇప్పుడు షుగర్ సిరప్‌ని రెడీ చేసుకోవడానికి మనం ఏ కప్‌తో అయితే పిండిని తీసుకున్నామో అదే కప్‌తో ఒక కప్పుకి 2 కప్పుల చొప్పున షుగర్‌ని యాడ్ చేసుకోవాలి. అదే క్వాంటిటీతో వాటర్‌ని కూడా యాడ్ చేసుకోవాలండి. అంటే 4 కప్స్ షుగర్ అండ్ 4 కప్స్ వాటర్‌ని యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్ మీద బాయిల్ చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్‌లో కొంచెం నెయ్యిని కరిగించుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ముందుగా కలుపుకున్న పిండిని మరోసారి ఇలా చిన్నగా కలుపుకుంటూ చిన్న చిన్న బాల్స్ చేసుకోవాలి. ఇలా నేను తీసుకున్న సైజులో పిండిని తీసుకుంటే సరిపోతుందండి. మనం ముందుగా రెడీ చేసుకున్న గీని అరచేతిలో రాసుకొని బాల్ని ఇలా 2 అరచేతుల మధ్య ప్రెస్ చేసుకుంటూ రోల్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల బాల్స్‌లో ఎటువంటి క్రాక్స్ లేకుండా సాఫ్ట్‌గా రెడీ అవుతుందండి. ఇలా సాఫ్ట్‌గా అయితేనే మనకు ఆయిల్‌లో వేసినప్పుడు క్రాక్స్ లేకుండా బాల్ అనేది గుడ్ టెక్స్చర్‌తో వస్తుంది. ఇలానే అన్ని బాల్స్‌ని ముందుగా అరచేతిలో ప్రెస్ చేసుకుంటూ రోల్ చేసుకొని, తర్వాత ఫింగర్స్ టిప్ మధ్య పెట్టుకొని రోల్ చేసుకుంటూ అన్నిటిని రెడీ చేసుకోవాలి. ఇదే మన థర్డ్ టిప్ అండి. బాల్స్ పగలకుండా రావాలంటే ఈ టిప్‌ని ఫాలో అవ్వండి. ఇలా బాయిల్ అవుతున్న షుగర్ సిరప్‌ని మరో 10 నిమిషాల పాటు బాయిల్ చేసుకొని, అందులోకి 4, 5 యాలకుల పొడి చేసి యాడ్ చేసుకొని, స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బాండీలో ఆయిల్ యాడ్ చేసి హీట్ చేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక మంటని లో ఫ్లేమ్‌లోకి టర్న్ చేసుకొని, ఇలా బాల్స్‌ని యాడ్ చేసుకోవాలి. టిప్ నెంబర్ 4, ఇలా మంటని లో ఫ్లేమ్‌లో పెట్టుకున్నాక బాల్స్‌ని యాడ్ చేసుకోవడం వల్ల బాల్స్ అనేవి ఈవెన్‌గా కుక్ అవుతాయండి. అలానే బాల్స్ ఆయిల్‌లో ఫ్రీగా మూవ్ అయ్యేలా కొన్ని బాల్స్ మాత్రమే యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న బాల్స్‌ని గోల్డెన్ బ్రౌన్ కలర్ కంటే కాస్త కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. టిప్ నెంబర్ 5, చాలామంది ఇలా గోల్డెన్ కలర్ వచ్చేదాకే ఫ్రై చేసుకొని తీసేసుకుంటారండి. కానీ గోల్డెన్ కలర్ కంటే కాస్త కలర్ వచ్చే వరకు మనం బాల్స్‌ని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న బాల్స్ అన్నిటిని మనం ముందుగా రెడీ చేసి పక్కన పెట్టుకున్న షుగర్ సిరప్‌లో యాడ్ చేసేసుకొని మూత పెట్టి పక్కనుంచుకోండి. సేమ్ ఇదే ప్రాసెస్‌లో మిగతా బాల్స్ అన్నిటిని కూడా వేయించుకొని షుగర్ సిరప్‌లోకి తీసేసుకొని బాగా చల్లారాక బౌల్‌లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ గులాబ్ జామ్ రెడీ. నచ్చిందా? నచ్చితే ఒక లైక్ కొట్టండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండోయ్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.